హాయ్ వెల్కమ్ టు మహా రివ్యూ. అతడు కలేజా తరువాత ప్రిన్స్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం గుంటూరు కారం. మొదటి 2 సినిమాలతో కమర్షియల్ సక్సెస్ అందుకొని త్రివిక్రమ్ ఈసారి ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ని సొంతం చేసుకోవాలని తెగ తాపత్రయపడ్డారు. కొన్నేళ్లుగా తెర మీద సిగరెట్ మందు తాగిన మహేష్ బాబుతో ఆ 2 పనులు చేయించేశారు. అంతేకాదు పలాసలోని సూపర్ హిట్ సాంగ్ నాది నక్కిలిసు గొలుసుకు మాస్ స్టెప్పులు వేయించారు. ఓ పక్క సూపర్ స్టార్ కృష్ణ మూవీ కటౌట్స్ను పాటల రీమిక్స్ను వాడేసుకున్నారు. మరి ఇన్ని హంగులు ఆర్భాటాలతో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం ఎలా ఉందో చూద్దాం. కథేమిటంటే వసుంధరాదేవి తన 10 ఏళ్ల కొడుకును కట్టుకున్న భర్తను వదిలి తండ్రి వెంకటస్వామితో వెళ్ళిపోతుంది. అతను ఆమెకు మరో పెళ్లి చేస్తాడు. తద్వారా కొడుకు పుడతాడు. రాజకీయ పార్టీ అధినేత అయిన తండ్రి నీడలో ఎమ్మెల్యే, ఆ తర్వాత లా మినిస్టర్ అవుతుంది వసుంధర. ఆమె రెండో కొడుకును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకుని రావాలనే టైంలో పెద్ద కొడుకు రమణతో ఏమైనా వివాదాలు తలెత్తుతాయేమో అనే సందేహం కలుగుతుంది. దాంతో తమ ఫ్యామిలీకి అతనికి ఎలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్ చేయించాలని చూస్తారు. తల్లి వదిలేసిన తరువాత మేనత్త నీడలో పెరిగిన రమణ గుంటూరు మిర్చి వ్యాపారంలో తిరుగులేని నాయకుడవుతాడు. తాత వెంకటస్వామి మాట ఆలకించి ఆయన కోరినట్టుగా అగ్రిమెంట్ మీద రమణ సంతకం చేశాడా? చిన్నప్పుడే తల్లికి దూరమైన అతను తిరిగి ఆమె చెంతకు చేరాడా? 10 ఏళ్ల కొడుకును వదిలేసి వసుంధర సాధించిందేంటి? ఈ మొత్తం వ్యవహారంలో వెంకటస్వామి పాత్ర ఏమిటన్నదే ఈ సినిమా కథ. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రమణ పెట్టబోయే సంతకం చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్ అంతా దూరమైన కొడుకు తల్లి చెంతకు ఎలా చేరాడనే దానిపై తిరిగింది. ఏ సీన్కు ఆ సీన్ ఎంగేజింగ్గా ఉన్నా ఓవరాల్గా చూసినప్పుడు ఏది హృదయానికి అత్తుకునేలా లేదేమిటి అనిపిస్తుంది. భర్తను వదిలేయడానికి వసుంధరకు బలమైన కారణం ఉండదు. అతను జైలు నుండి వచ్చిన తరువాత కూడా తన వారిని కలవడానికి ఆమె గట్టిగా ప్రయత్నించినట్టు కనిపించదు. పోనీ తండ్రి చాటు కూతురు అనుకోవడానికి లేదు. న్యాయశాఖ మంత్రిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ భర్త కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఆ తెగింపు చొరవ చూపదు. సినిమాలో అత్యంత బలహీనమైన పాత్ర ఏదైనా ఉందంటే అది వసుంధరాదేవిదే. చిత్రం ఏమిటంటే కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. క్లైమాక్స్లో వసుంధరాదేవి పాత్రను ఎలివేట్ చేయడానికి రాసుకున్న సన్నివేశాలైతే చాలా అసహజంగా ఉన్నాయి. మహేష్ బాబు నోటి నుండి వచ్చే గుంటూరు యాస, అతని బాడీ లాంగ్వేజ్, కొన్ని పోరాట సన్నివేశాలు, కుర్చీ మడతపెట్టే సాంగ్, శ్రీలీల డ్యాన్స్ ఇలా కొన్ని పర్వాలేదనిపిస్తాయి. అలానే త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ సినిమా అంతా ఉన్నాయి. అవి అక్కడక్కడ నవ్వు తెప్పించి థియేటర్లో జనం మేలుకునే ఉన్నారనే భావన కలిగిస్తాయి. రమణ పాత్రను మహేష్ బాబు ఎంతో ఎనర్జీతో చేశాడు. యాక్షన్ సీన్స్లో చెలరేగిపోయాడు. బట్ వీక్ క్యారెక్టరైజేషన్ కారణంగా అది కాస్త తేలిపోయింది. హీరోయిన్లకు ఏదో ఒక అనారోగ్యాన్ని పెట్టేసే త్రివిక్రమ్ ఈసారి ఏకంగా హీరోకే లెఫ్ట్ ఐ ప్రాబ్లం అన్నట్లుగా చూపించాడు. శ్రీలీల ఎనర్జీ, క్యూట్ లుక్ మూవీని కాస్త వాచబుల్గా చేసింది. విడిపోయిన భార్యాభర్తల పాత్రలు త్రివిక్రమ్ మూవీస్లో కామన్. రమ్యకృష్ణ, జయరామ్ ఆ పాత్రలను పోషించారు. తన విలన్స్ కాని విలన్స్గా రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ కనిపిస్తారు. రాజకీయ వైకుంఠపాలిలో కూతురు జీవితాన్ని పణంగా పెట్టే నేతగా ప్రకాష్ రాజ్, చేతగాని దద్దమ్మ ముగుడిగా రావు రమేష్, కొడుకు కాని కొడుకుగా రాహుల్ రవీంద్రన్, మహేష్ మరదల పాత్ర అనగానే పాపం ఆశతో అంగీకరించేసిన మీనాక్షి చౌదరి, హీరో మేనత్త మేనమావులుగా ఈశ్వరిరావు, రఘుబాబు, లాయర్గా మురళీ శర్మ, అతని అసిస్టెంట్గా వెన్నెల కిషోర్, ఇలా పేరున్న వాళ్ళు చాలామంది తెర మీద కనిపిస్తారు. అన్నట్టు లెనిన్గా సునీల్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తే అతని తమ్ముడు మార్క్స్ పాత్రను జగత్బాబు చేశాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్లో పూర్ణ కూడా తలుక్కుని మెరిసింది. తమన్ స్వరాల కంటే నేపథ్య సంగీతం బాగుంది. కెమెరా వర్క్ సూపర్. యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా త్రివిక్రమ్ మార్కు లాజిక్ జరగకపోవడంతో, స్టోరీ పేలవంగా ఉండడంతో గుంటూరు కారం ఫ్యాన్స్ను పొలమారేలా చేస్తోంది. త్రివిక్రమ్ పాత సినిమాల్లోని క్యారెక్టర్స్ అన్నీ కళ్ళ ముందు వరుసగా కదులుతుంటే థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడు 2 చేతుల్ని జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.